నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. చంద్రుడిపైకి భారత్ పంపబోయే అత్యంత సంక్లిష్టమైన మిషన్ చంద్రయాన్ 4 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు అప్పుడే రంగం సిద్ధం చేశారు. మిషన్ ప్రారంభానికి మరో 2 ఏళ్ల సమయం ఉండగానే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దిగాల్సినటువంటి ఖచ్చితమైన స్థలాన్ని ఇస్రో గుర్తించింది. ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై నుంచి మట్టి, రాళ్ల నమూనాలను భూమిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రయాన్ మిషన్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలంపై ఉన్నటువంటి మాన్స్ మౌంటైన్ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ ల్యాండింగ్ కోసం ప్రాథమికంగా MM1, MM3, MM4, MM5 అనే 4 స్థలాలను పరిశీలించారు. ఇక ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా పంపినటువంటి చిత్రాలను క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత MM4 అనే ప్రదేశం ల్యాండింగ్ కు అత్యంత సురక్షితమైనదిగా శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ స్థలం దాదాపు 1 కిలోమీటర్ పొడవు, 1 కిలోమీటర్ వెడల్పుతో విశాలంగా ఉండటమే కాకుండా భూభాగం సాఫీగా ఉండటం దీని ప్రత్యేకత. చంద్రయాన్ 4 భారత్ చేపట్టినటువంటి గత చంద్ర మిషన్లతో కంటే భిన్నమైందని చెప్పొచ్చు. ఇందులో మొత్తం 5 ప్రధాన భాగాలు ఉన్నాయట్టుగా తెలుస్తోంది. ఒకటి ప్రొపల్షన్ మాడ్యూల్, అంటే అంతరిక్ష నౌకను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇక సెకండ్ వన్ డీసెండర్ మాడ్యూల్, అంటే చంద్రుడిపై ల్యాండ్ అవ్వటానికి సహకరిస్తూ ఉంది. అలాగే అసెండర్ మాడ్యూల్, అంటే చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తిరిగి నింగిలోకి ఎగురుతుంది. ఇక ట్రాన్స్ఫర్ మాడ్యూల్లో చూసుకుంటే నమూనాలను ఒక చోట నుండి మరో చోటుకు మారుస్తుంది. ఇక రీఎంట్రీ మాడ్యూల్ చూసుకున్నట్టయితే చంద్రుడి మట్టితో భూమి వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశిస్తోంది. ఈ 5 మాడ్యూల్స్ ని కలిసి పనిచేయడం ద్వారా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవ్వటం, అక్కడ నమూనాలను సేకరించడం, ఆపై మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి భూమిపైకి చేరడం వంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తాయి. 2028 లక్ష్యంగా ఇస్రో ప్రయాణం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చంద్రయాన్ 4 మిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఈ మిషన్ ను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంపిక చేసినటువంటి MM4 ప్రదేశం సగటున 5 డిగ్రీల వాల్ను కలిగి ఉండటం వల్ల ల్యాండర్ ఒరిగిపోయే ప్రమాదం తక్కువని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ సగటు ఎత్తు 5334 మీటర్లు ఉంది. అంటే సురక్షితమైనటువంటి ల్యాండింగ్ కోసం 24 మీటర్ల పొడవు, వెడల్పు ఉన్నటువంటి గ్రిడ్లను కూడా గుర్తించారు. ఇది విజయవంతమైతే చంద్రుడి నుంచి నమూనాలను తెచ్చిన అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలుస్తోంది.